రాజా 6వ మన్వంతరం చాక్షుష మన్వంతరం. ఆ మన్వంతరంలో శ్రీహరి వైరాజుకి అతడి భార్య అయిన సంభూతి యందు కుమారుడిగా జన్మించాడు. ఆ అవతారంలో స్వామి పేరు అజితుడు. ఆ మన్వంతరంలో స్వామి క్షీరసాగర మదనం చేయించి అమృతం సాధించి దేవతలకిచ్చాడు. ఆ సముద్ర మదనంలో అజితుడు కూర్మరూపుడై కవంగా ఉన్న పర్వతాన్ని తన వీపు మీద మోశాడు అని చెప్పాడు. పరీక్షిత్తు మాటల మధ్యలో కల్పించుకొని ఇలా అడిగాడు: మహర్షి, భగవంతుడు క్షీరసాగరం మదించాలని ఎందుకు సంకల్పించాడు? ఎవరి చేత మదనం చేయించాడు? ఎందుకోసం కూర్మరూపం ధరించాడు? స్వామి చేసిన ఆ అద్భుతమైన లీలని వివరంగా చెప్పు అని ప్రార్థించాడు. శుకుడు రాజుని అభినందించి క్షీరసాగర మదనం వృత్తాంతం చెప్పడం ప్రారంభించాడు. రాజా, చాక్షుష మన్వంతరం కాలంలో దేవతల వద్ద ఉన్న వాటికంటే గొప్ప ఆయుధాలని రాక్షసులు సంపాదించారు. దేవతల మీద తరచూ దాడులు చేసి వారిని పెద్ద సంఖ్యలో చంపడం ప్రారంభించారు. అదే సమయంలో దుర్వాసుడి శాపం వలన దేవతలు తమ సంపదను కోల్పోయి చాలా దీనావస్థలో ఉన్నారు. ఆ దుస్థితి నుంచి బయటపడడానికి ఏం చేయాలో అప్పటి ఇంద్రుడైన మంత్రద్రుముడికి పాలుపోలేదు. దూర్వాసుడి శాపం గురించి చెప్తాను విను. ఒకసారి దూర్వాస మహర్షి వైకుంఠానికి వెళ్ళి శ్రీహరిని దర్శించుకుని వస్తున్నాడు. దారిలో ఐరావతం మీద కూర్చొని సంచరిస్తున్న ఇంద్రుడు కనిపించాడు. దుర్వాసుడు తన వద్దనున్న శ్రీహరి మాలని ఇంద్రుడికి ఆశ్చర్యపూర్వకంగా ఇచ్చాడు. అప్పుడు ఇంద్రుడు ఐశ్వర్య మదంతో ఎవరిని లెక్క చేయకుండా ఉన్నాడు. అతడు ఋషి ఇచ్చిన మాలని నిర్లక్ష్యంగా ఐరావతం మీద వేశాడు. ఆ ఏనుగు ఆ మాలని తొండంతో తీసి కింద పడేసి కాలితో తొక్కింది. దుర్వాసుడు కోపించి ఇంద్రుడికి ఐశ్వర్యం, త్రిలోకాధిపత్యం నశిస్తాయని శపించాడు. ఇది దుర్వాసుడి శాప వృత్తాంతం. మంత్రద్రుమ్నుడు దిక్పాలకులతో కలిసి బ్రహ్మ వద్దకు వెళ్ళి ఆ పితామహుడికి తన దయనీయమైన స్థితిని వినిపించి తనని రక్షించమన్నాడు. వారికి ఏ సలహా ఇవ్వాలో ఆ లోకపితామహుడికి తెలియలేదు. ఆయన దేవతల్ని వెంట పెట్టుకుని వైకుంఠానికి వెళ్ళాడు. దివ్య దృష్టి పోవడం వలన దేవతలకి అక్కడ ఏమీ కనిపించలేదు. శ్రీహరిని ప్రార్థించమని బ్రహ్మ దేవతల్ని ఆదేశించాడు. తాను స్వయంగా చిత్తం ఏకాగ్రం చేసి శ్రీహరిని ధ్యానించాడు. ఇంద్రుడి ప్రార్థనలు విన్న శ్రీహరి సహస్రార్క ఉదయద్యుతితో, అంటే 1000 మంది సూర్యుడు ఒకేసారి ఉదయించినంతటి కాంతితో వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. దేవతలందరూ ఆ స్వామి ముందు సాష్టాంగపడి నమస్కరించారు. బ్రహ్మ శ్రీహరిని స్తుతించాడు. అందరూ లేచి చేతులు జోడించి శిరస్సుల మీద పెట్టుకుని నిలిచారు. శ్రీమన్నారాయణుడు సంకల్పమాత్రం చేతనే దేవతలని ఉద్ధరించగలడు. ఆయన సముద్రమదనం అనే లీలతో వినోదించాలి అనుకున్నాడు. దేవతలతో ఇలా అన్నాడు: దేవతలారా, ప్రస్తుతం కాలం రాక్షసులకి అనుకూలంగా ఉంది. మీరు అహంకారం వదిలి వారితో సంధి చేసుకోండి. రాక్షసులు మీరు కలిసి క్షీర సముద్రాన్ని చిలకండి. అందుకు రాక్షసుల్ని ఒప్పించండి. వారు మిమ్మల్ని నమ్మరు, మీ మాట వినరు. మీరు ఓర్మిగా వారికి నచ్చజెప్పండి. వారు ఏదడిగితే అది ఇవ్వడానికి ఒప్పుకోండి. మంచితనంతోనూ వినయంతోనూ ఏ పనైనా సాధించవచ్చు. అహంకరించి కోపగిస్తే సాధించేదేమీ ఉండదు. అన్ని విషయాల్లోనూ నిరాశ మిగులుతుంది. పాల సముద్రాన్ని మదిస్తే దాని నుంచి అమృతం పుడుతుంది. దానిని తాగితే ముసలితనం రాదు, మరణం ఉండదు. రాక్షసుల సాయంతో అమృతాన్ని ఉత్పన్నం చేయడమే మీ తక్షణ కర్తవ్యం. లోకల్లో ఉన్న ఔషధులన్నిటినీ తెచ్చి పాల సముద్రంలో వెయ్యండి. మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకోండి. సర్పరాజు వాసుకిని ఒప్పించి కవ్వపు తాడుగా చెయ్యండి. ఒకవైపు మీరు, మరొక వైపు రాక్షసులు వాసుకిని పట్టుకుని మందర పర్వతాన్ని సముద్రంలో వేగంగా తిప్పితే అమృతం పుడుతుంది. రాక్షసులు మీ శ్రమలో పాలు పంచుకునేందుకు తెలివిగా ఒప్పించండి. అప్పుడు వారు మీతో సమానంగా కష్టపడతారు. చివరికి ఫలితం మీకు దక్కుతుంది, శ్రమ వారికి మిగులుతుంది. ఈ సముద్ర మదనంలో హాలాహలం పుడుతుంది. దానిని చూసి భయపడకండి. అనేక అమూల్యమైన వస్తువులు పడతాయి. వాటిని చూసి ఆశపడకండి. అమృతం వచ్చే వరకు ఆగకుండా మదించండి. తరువాత విషయం నేను చూసుకుంటాను అని చెప్పి అదృశ్యమయ్యాడు శ్రీహరి. ఓం నమో భగవతే వాసుదేవాయ. దేవతలు రాక్షసుల వద్దకు వెళ్ళారు. వారిని అనుమానించిన రాక్షసులు వారిపై దాడికి సిద్ధమయ్యారు. కానీ రాక్షస చక్రవర్తి బలి తన సేనానాయకుల్ని ఆపాడు.
వచ్చినవాడు శత్రువైనా మాట్లాడటానికి వచ్చినప్పుడు అతన్ని ఆదరించాలని చెప్పాడు. దేవతలు విష్ణు చెప్పిందంతా బలికి నివేదించారు. అమృతం సాధించాలని రాక్షసులకు బలంగా కోరిక కలిగేలా చేశారు. దేవతలతో కలిసి శ్రమిస్తే జరామరణాలు లేకుండా చేసే అమృతం తమకు లభిస్తుందని రాక్షసులు ఆశించారు. సముద్ర మథనానికి సిద్ధమయ్యారు. ఇంద్రుడి నాయకత్వంలో దేవతలు, బలి నాయకత్వంలో రాక్షసులు మందర పర్వతం వద్దకు వెళ్ళారు. కష్టపడి బంగారమయమైన ఆ పర్వతాన్ని భూమి నుంచి పెకిలించి పైకి లేపారు. కానీ దానిని ఎక్కువ దూరం మోయలేకపోయారు. బలి, ఇంద్రుడు కూడా తమ బలమంతా ఉపయోగించి పర్వతాన్ని భుజాల మీద నుంచి జారకుండా ఆపడానికి ప్రయత్నించారు. ఎంత ప్రయత్నించినా ఉభయ పక్షాల వారు పర్వతాన్ని భుజాల మీద నిలుపుకోలేకపోయారు. వారి చేతుల నుంచి జారి పర్వతం కింద పడింది. దాని కింద పడి ఇరుపక్షాల్లోనూ చాలామంది మరణించారు. శ్రీహరి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. తన చల్లని చూపులతో మరణించిన దేవతలని బ్రతికించాడు. వారి గాయాల మానాయి. వారికి ముందటి శక్తి వచ్చింది. ఆ పర్వతాన్ని క్షీరసముద్రం వరకు తీసుకువెళ్లే శక్తి దేవతలకు, రాక్షసులకు లేదని గ్రహించాడు. వెంటనే బాలుడు బంతిని తీసినట్లు ఆ పర్వతాన్ని ఒక్క చేతితో లేపాడు. దానిని గరుడుడి మీద పెట్టి తాను గరుడుని అధిరోహించాడు. దేవ రాక్షస గణాలు అనుసరించి రాగా క్షీరసముద్ర తీరం చేరాడు. పర్వతాన్ని సముద్రంలో దింపి శ్రీహరి అనుమతితో గరుడు వెళ్ళిపోయాడు. ఆ పర్వతం సముద్రం మధ్యలో ఉన్న పెద్ద ద్వీపంలా ఉంది. దేవదానవులు నాగులుండే లోకానికి వెళ్ళారు. తమ ప్రయత్నం సర్పరాజు వాసుకి వివరించారు. అమృతంలో అతనికి భాగమిస్తామని ఆశ చూపించి పర్వతాన్ని తిప్పే తాడులా ఉండడానికి ఒప్పించారు. అందరూ క్షీర సముద్ర తీరానికి చేరారు. వాసుకిని పర్వతానికి చుట్టారు. అజిత భగవానుడు వాసుకి తల పట్టుకున్నాడు. దేవతలు అటుపక్కకి చేరారు. దేవతలు ఉత్తమమైన శిరస్సును పట్టుకుంటే వారిని జయించిన తాము నీచమైన తోకను పట్టుకోవడం రాక్షసులకి అవమానం అనిపించింది. వారు తోకని పట్టుకోమన్నారు. అజిత భగవానుడు చిరునవ్వుతో వాసుకి శిరస్సు రాక్షసులకిచ్చి తాను దేవతలతో కలిసి తోక ఉన్న తీరం చేరాడు. క్షీరసాగర మథనం మొదలైంది. పర్వతం పాలపై తేలాడు. అపారమైన తన బరువుకి సముద్రం దిగిపోయింది. వెంటనే అజితుడు పెద్ద కూర్మం అంటే తాబేలు రూపం ధరించి సముద్రంలో ప్రవేశించాడు. గట్టి పెంకులో ఉన్న తన వీపు మీద పర్వతాన్ని నిలిపి పైకి లేచాడు. అదే సమయంలో పర్వతం ఊగకుండా ఉండడానికి సహస్ర బాహువై పర్వతాగ్రాన్ని చేతితో పట్టుకు నిలిపాడు. అక్కడితో ఆగలేదు. సత్వగుణంతో దేవతల్లోనూ, రజోగుణంతో రాక్షసుల్లోనూ, తామస గుణంతో వాసుకిలోనూ తన శక్తిని ప్రవేశపెట్టాడు. ఆ విధంగా సహస్ర బాహు రూపంలో పర్వతాగ్రాన్ని పట్టుకొని కూర్మ రూపంలో పర్వతాన్ని వీపుపై ధరించి దేవతల వరుసలో ముందు నిలిచి మదనంలోనూ దేవతలలో దైవశక్తిగాను, రాక్షసులలో క్రియాశక్తిగాను నిరంతర మదనంలో ఒరిపిడి సహించేలా వాసుకిలోనూ 6 విధాలుగా అన్నీ తానై అంతా తానై విశ్వాత్మకుడైన అజితుడు వేడుకగా క్షీరసాగర మదనం చేశాడు. ఎంత ఓర్పిగా వహిస్తున్నా కొంతసేపటికి వాసుకి బాగా నలిగిపోయాడు. అతడి ఊపిరి నుంచి మంటలు బయలుదేరాయి. ఆ మంటల వేడికి దేవదానవులు బలహీనుడైపోయారు. అజితుడు వెంటనే వర్షం కురిపించి మంటలార్పాడు. వాయువు చల్లగా వీచి అందరినీ సేద తీర్చింది. దేవాసురుడు ఎంతసేపు మదించినా అమృతం పుట్టలేదు. అప్పుడు అజితుడు దేవతలున్న వైపు తానే నిలిచాడు. రాక్షసులున్న వైపు కూడా తానే నిలిచాడు. అత్యంత వేగంగా నిర్విరామంగా సముద్రాన్ని మదించాడు. చాలాసేపు అలా మదించాక సముద్రం నుంచి భయంకరమైన విషం పుట్టింది. ఆ మహావిషం పేరు హాలాహలం. అది వేగంగా అన్ని దిక్కులకు వ్యాపించడం మొదలుపెట్టింది. ఆకాశంలోకి, పాతాళలోకి కూడా ప్రవేశించబోయింది. దాని మార్గంలో ఉన్నవన్నీ భస్మమైపోతున్నాయి. సముద్రం మధ్యస్తున్న దేవాసురుడు, ఆ అద్భుతం చూడడానికి వచ్చిన ఋషులు, లోకులు భయంతో ఆ విషం నుంచి దూరంగా పరుగులు తీశారు. ఆ హాలాహలం నుంచి తమని రక్షించగల సమర్థులెవరా అని అందరూ ఆలోచించారు. శివుడు తప్ప తమని రక్షించగలవారు మరొకడు లేడని నిర్ణయించుకున్నారు. ఉరుకులు పరుగులతో కైలాసం చేరారు. కైలాసంలో పరమశివుడు మహర్షులకు ఉపదేశం చేస్తున్నాడు. ప్రజాపతులు, లోకపాలకులు మహేశ్వరుడికి వినయంగా నమస్కరించారు. దేవదేవ, నువ్వు సమస్త ప్రాణులకి ఆత్మరూపుడివి. ఈ విశ్వమంతా నీ సంకల్పం వలననే సృష్టించబడింది. మేము అమృతం కోసం క్షీరసాగరాన్ని మదిస్తున్నాం. ఆ సముద్రం నుంచి మహావిషం ఒకటి బయలుదేరింది. అది అన్ని దిక్కుల్లోనూ వేగంగా వ్యాపిస్తోంది. నువ్వు సృష్టించిన ముల్లోకాలను దహించేలా ఉంది.
దాని బారి నుంచి మమ్మల్ని కాపాడు. మాకిక నువ్వే దిక్కు. మమ్మల్ని కాపాడగల సమర్థుడు నువ్వు తప్ప మరొకడు లేడు. శరణని వచ్చిన మమ్మల్ని నువ్వే కాపాడాలి స్వామి. స్వయం ప్రకాశరూపుడైన పరబ్రహ్మము నువ్వే. నీ మాయాశక్తి చేతనే ఈ జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయాలు జరుగుతున్నాయి. సృష్టించే సమయంలో బ్రహ్మ అని, పాలించే సమయంలో విష్ణువని, లయం చేసే సమయంలో రుద్రుడని పేర్లను ధరించే పరమాత్మవు నువ్వే. వేదాలు నీ నుంచే పుట్టాయి. ఆదిదేవుడు నువ్వే, కాలము నువ్వే, యజ్ఞస్వరూపుడివి నువ్వే. ఈ జగతిలో నియతి నువ్వే. ఈ సృష్టిలో సత్యమైనది నువ్వొక్కడివే, మిగిలినదంతా మిథ్యే. ధర్మం నువ్వే, అక్షర పరబ్రహ్మము నువ్వే. స్వామి, మేమందరము ప్రత్యక్షంగా కనబడే నీ రూపాన్నే చూడగలుగుతున్నాం. నీ నిజ స్వరూపము లోకపాలకులు గాని, బ్రహ్మ గాని, వైకుంఠవాసులు గాని తెలుసుకోలేరు. బ్రహ్మజ్ఞానుడు నీ పాదాలను తమ హృదయాలలో నిలుపుకుంటారు. పరమాత్మ, శరణాగతులమైన మమ్మల్ని భయంకరమైన ఈ హాలాహలమనే విషం నుంచి కాపాడు అని వేడుకున్నారు. వారి ఆర్తనాదాలు విన్న శివుడు పార్వతీదేవితో ఇలా అన్నాడు: దేవి, వీరందరూ అమృతం కోసం ప్రయత్నిస్తే హాలాహలం పుట్టింది. మరణం లేకుండా చేసే అమృతం కోరుకున్న వీరు ప్రస్తుతం హాలాహలానికి ఆహుతయ్యేలా ఉన్నారు. ప్రాణభయంతో వచ్చి నన్ను శరణ కోరారు. ఈ విషయాన్ని ఏ ఉపాయంతోనో శాంతింపజేయడం సాధ్యం కాదు. అందుచేత నేను ఈ విషయాన్ని మింగి లోకాలను రక్షిస్తాను. తన భర్త ప్రభావం తెలిసింది గనక పార్వతీదేవి ఆ స్వామి హాలాహలం మింగడానికి అనుమతించింది. శివుడు నవ్వుతూ వెళ్ళాడు. అందరూ హాలాహలం నుంచి దూరంగా పారిపోతుంటే స్వామి హాలాహలం వైపు వెళ్ళాడు. మంటలు కక్కుతున్న ఆ మహావిషాన్ని చేతితో తీసుకున్నాడు. నాలుక మీద వేసుకున్నాడు. మింగబోయాడు. మింగితే వదరులో ఉన్న లోకాలని దహించేస్తుందని, బయటకు వదిలితే బయటున్న లోకాలని దహించేస్తుందని ఆ పరమ దయాడు గొంతు వరకు వెళ్ళిన ఆ హాలాహలాన్ని మింగలేదు, ఉమ్మివేయనూ లేదు. ఆ మహావిషాన్ని గొంతుకులోనే నిలుపుకున్నాడు. మహాదేవుడు తన ప్రభావం చూపిస్తే హాలాహలము తన ప్రభావాన్ని చూపించింది. స్వామి కంఠం నల్లగా అయింది. స్వామి నీలకంఠుడయ్యాడు. ఆ విధంగా లోకాలకు హాలాహలం వలన ప్రమాదం తప్పింది. ఓం నమో భగవతే వాసుదేవాయ. దేవాసురుడు మళ్ళీ క్షీరసాగరాన్ని మదించడం ప్రారంభించారు. హాలాహలం తర్వాత కామధేనువు పుట్టింది. దానిని మహర్షులు తీసుకున్నారు. ఉచ్చైశ్రవసము అనే గొప్ప గుర్రం పుట్టింది. దానిని రాక్షస చక్రవర్తి బలి తీసుకున్నాడు. ఐరావతము అనే తెల్లని ఏనుగు పుట్టింది. దానిని ఇంద్రుడు తీసుకున్నాడు. కౌస్తుభమనే పద్మరాగమణి పుట్టింది. దానిని శ్రీహరి తీసుకుని తన వక్షస్థలానికి ఆభరణంగా ధరించాడు. తర్వాత లక్ష్మీదేవి పుట్టింది. ఆమె శ్రీహరిని వరించింది. తన చేతిలో ఉన్న కలువుల మాలని శ్రీహరి మెడలో వేసింది. శ్రీహరి తన వక్షస్థలాన్ని ఆమెకు నివాస స్థానంగా ఇచ్చాడు. ఆమె స్వామికి నిత్యానపాయన అయింది. తరువాత మద్యానికి అధిష్టాన దేవత అయిన వారుని పుట్టింది. ఆమెని రాక్షసులు స్వీకరించారు. సముద్రాన్ని మరింత మదించగా అమృత కలశాన్ని చేతపట్టుకుని ధన్వంతరి ఆవిర్భవించాడు. ఆ ధన్వంతరే ఆయుర్వేదాన్ని లోకానికి అందించిన ద్రష్ట. అమృత కలశాన్ని చూడగానే బలవంతులైన రాక్షసులు దానిని అపహరించారు. తాము రచించిన గొప్ప ప్రణాళిక వలన, తమ శ్రమ వలన పుట్టిన అమృతం రాక్షసుల వశమైపోయిందని దేవతలు కృంగిపోయారు. తమకు అమృతం ఇప్పించమని శ్రీహరిని ప్రార్థించారు. శ్రీహరి వారికి ధైర్యం చెప్పాడు. దుఃఖించకండి, నేను మీ ప్రయోజనం కాపాడుతాను. నా మాయ చేత రాక్షసులు కనిపెట్టేలోగా మీకు అమృతం అందేలా చేస్తాను అని వారికి ధైర్యం చెప్పాడు. అమృత కలశం చేజిక్కించుకోవడంతోనే రాక్షసులలో తగవులు ప్రారంభమయ్యాయి. అమృతాన్ని నేను ముందే సేవిస్తానంటే నేను ముందని వాదించుకోవడం మొదలైంది. వాదనలు తెగక కలహాలకి దారితీశాయి. సరిగ్గా ఆ సమయంలో శ్రీహరి ఊహించడానికి కూడా సాధ్యం కానంత సౌందర్య రాసైన స్త్రీ రూపంలో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఆమె సిగ్గుపడుతూ చిరునవ్వులు చిందిస్తూ కనుబొమ్మలు అందంగా విరుస్తూ కడగంటి చూపులతో రాక్షస నాయకుల హృదయాలు దోచుకుంది. అంతవరకు అమృత కలశాన్ని ఒకరి నుంచి మరొకరు లాక్కుంటున్న రాక్షస వీరులు శ్రీహరి మాయకు వశమైపోయారు. ఎలా అంటే ఆమె సౌందర్యాన్ని అభినందించగల రసహృదయమని తెలియజేసేంతగా అన్నట్లు అమృత కలశాన్ని ఆమెకివ్వడానికి సిద్ధమయ్యారు. అతిలోక సుందరి, నువ్వెవరివి? ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరిదానివి? నిన్ను చూడగానే ఇంతవరకు
పురుష స్పర్శ ఎరుగుని దానివని తెలిసిపోయింది. ఎవరో మా ఆనందం కోసమే నిన్ను సృష్టించి ఇక్కడికి పంపి ఉంటారు. ఈ కలశంలో అమృతం ఉంది. ఇంతవరకు ఈ అమృతం గురించి మాలో మేము పోటీలు పడి కలహించుకుంటున్నాం. దీనికోసం మేమందరము సమానంగా కష్టపడ్డాం. ఈ అమృత కలశాన్ని నువ్వు తీసుకో. న్యాయాన్ని అతిక్రమించుకున్నాను. మాలో మాకు కలహాలు తలెత్తకుండాను దీనిని మాకు పంచు అన్నారు. ఆ రాక్షసుల మనస్సులో పూర్తిగా వారి వశం తెప్పేలా ఆమె మరింత అందంగా చిరునవ్వు నవ్వింది. మీరందరూ మహాత్ముడైన కశ్యప ప్రజాపతి పుత్రులు, మహాత్ములైన గురువులని సేవించారు, తపస్సులు చేశారు. అయినా నేనెవరో తెలుసుకోకుండాను, నా గురించి ఏమీ తెలియకుండాను నన్ను అనుసరిస్తామంటున్నారు. ఎంతో శ్రమపడి సాధించిన దివ్యమైన అమృతం ఉన్న ఈ కలశాన్ని నా చేతిలో పెడతామంటున్నారు. నేనెవరనో మీకు తెలియదు, ఎటువంటి దానినో మీకు తెలియదు, ఎందుకు ఇలా వచ్చానో అసలు తెలియదు. అయినా నన్ను నమ్ముతామంటున్నారు. అది మీ మంచితనానికి నిదర్శనం అంది. ఆ మాటలతో రాక్షసులకి ఒళ్ళు తెలియాలి, అనుమానం కలగాలి. కానీ వారికి విష్ణుమాయ వలన అనుమానం కలగలేదు. ఆమె తమ గురించి మాయ మాటలు చెప్పకుండా ఉన్నదున్నట్లు చెప్పిందని వారికి ఆమెపై విశ్వాసం మరింత బలపడింది. వారు గంభీరంగా నవ్వారు. అమృత కలశం ఆమె చేతికిచ్చారు. ఆమె ఆ కలశాన్ని తీసుకుని జగన్మోహనంగా నవ్వుతూ ఇలా అంది, నేను చేయబోయే పని మీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. అది మీకు మంచి అనిపించినా చెడు అనిపించినా మీరు మాట్లాడకుండా అంగీకరిస్తామంటేనే నేను ఈ అమృతాన్ని పంచుతాను అంది. రాక్షసులు అందుకు అంగీకరించారు. ఆమె వారినందరినీ శుచిగా స్నానం చేసి రమ్మంది. ఒకరోజు ఉపవాసం చేయమంది. అగ్నిలో హవిస్సులు అర్పించమంది. వేదవేత్తలచే వారికి స్వస్తి వాచకాలు చదివించింది. తర్వాత రాక్షసులు నూతన వస్త్రాలు ధరించి చక్కగా అలంకరించుకుని తూర్పు వైపు కొసలుండేలా దర్బలపరుచుకుని తూర్పు ముఖంగా కూర్చున్నారు. శ్రీహరి దేవతలు కూడా రాక్షసులు గమనించకుండా అలాగే కూర్చోమని ఆదేశించాడు. రాక్షసులకు అత్యంత సమీపంగా తిరుగుతూ తన వయ్యారంతోనూ చేష్టలతోనూ వారి మనస్సులని భ్రాంతికి లోనయ్యేలా చేశాడు. శ్రీహరికి రాక్షసులను చూస్తే జాలి కలిగింది. అయినా రాక్షసులు పాముల్లా సహజంగా క్రూరులు. వార్ధక్యాన్ని గాని మరణాన్ని గాని దరిచేరనివ్వని అమృతాన్ని వారికి ఇవ్వడం నీతి విరుద్ధమని భావించాడు. రాక్షసులు స్పందించేలోపుగా దేవతలకి అమృతం పంచాడు. ఈ శ్రీహరి చేస్తున్న పనిని రాక్షసుడైన రాహువు కనిపెట్టాడు. వాదనకి గాని కలహానికి గాని అది సమయం కాదనుకున్నాడు. శ్రీహరి చేస్తున్న మాయ నుంచి మాయతోనే బయటపడాలనుకున్నాడు. అతడు దేవతల వేషం ధరించి దేవతల పంక్తిలోనే కూర్చుని అమృతం తీసుకుంటున్నాడు. అది సూర్యచంద్రులు కనిపెట్టారు. శ్రీహరికి సూచన చేశారు. రాహు మింగిన అమృతం అతని గొంతుకులోకి వెళ్లేలోపే శ్రీహరి చక్రం ప్రయోగించి అతని కంఠాన్ని నరికాడు. అమృతం తగిలిన రాహువు తల ప్రాణంతో ఉంది. అమృత స్పర్శ తగిలని మొండెం నిర్జీవమై నేల కోరింది. రాహువు శిరస్సుకి మరణం లేదు. బ్రహ్మదేవుడు ఆ శిరస్సుకి ఒక గ్రహం హోదా ఇచ్చాడు. సూర్యచంద్రుల మీద పగతో రాహువు వారిని ఇప్పటికీ అప్పుడప్పుడు అమావాస్య నాడు ఆక్రమిస్తూనే ఉన్నాడు. దేవతలందరి చేత అమృతం సేవింపజేశాక శ్రీహరి స్త్రీవేషం వదిలి తన నిజ స్వరూపానికి వచ్చాడు. గరుడుణ్ణి అధిరోహించి అక్కడి నుంచి నిష్క్రమించాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. పరీక్షణ్ మహారాజా, దేవతలు రాక్షసులు ఒకే సంకల్పంలో సమానంగా కష్టపడ్డారు. అయినా దేవతలకి అమృతం దక్కింది, రాక్షసులకి కేవలం శ్రమ మిగిలింది. అందుకు కారణం చెప్తాను. దేవతలు శ్రీహరి పాదపద్మాలే తమకు శరణ్యమని నమ్మినవారు. రాక్షసులు పుట్టుకతోనే శ్రీహరి పట్ల శత్రుత్వం కలవారు. వారు కష్టాలు అనుభవించినా నష్టపోతూనే ఉన్న శ్రీహరి పట్ల వైరాన్ని మాత్రం వదలరు. భక్తితో సాధించలేనిది ఏదీ లేదని శ్రీమన్నారాయణుడు ఈ లీలతో మరొకసారి స్పష్టం చేశాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं
सर्वलोकैकनाथं सर्वलोकै